స్కూటీ వచ్చేసి హీరో మాస్ట్రో ఎడ్జ్. ఇదైతే మనం హెడ్ అయితే చిన్న కంప్లైంట్ అయితే ఉన్నది. ఏంటిదంటే ఇక్కడ మనకు ఇది హెడ్ మీద ర్యాకర్లు ఉంటాయి కదా, ఇది మొత్తం అసెంబ్లీ ఉంటుంది ఇట్లా. ఇది ఏమవుతుందంటే దీనికి ఇక్కడ 2 బోల్టులు వస్తాయి. ఆ బోల్టులో థ్రెడ్డింగ్ ఓడుతోటే ఈ హెడ్ క్యాప్ నుండి మొత్తం ఆయిల్ లీకేజ్ అయిపోయింది. కంప్లీట్గా ఆయిల్ ఓపెన్ చేస్తేనైతే ఆయిల్ అయితే లేదు. దీన్ని సింపుల్గానే అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నార్మల్గా అందరూ ఏమనుకుంటారు అంటే యాక్టివ్ లెక్క మొత్తం ఇంజన్ కిందికి డౌన్ చేసి అదంతా ఓపెన్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. కాకపోతే అట్లా కాకుండా సింపుల్గా ఏంటిదంటే మన అక్కడ టైమింగ్ చైన్ బోల్టులు ఉన్నాయి కదా, ఇక్కడ ఇది క్యామ్ షాఫ్ట్కు టైమింగ్ చైన్ బోల్టులు వస్తాయి కదా 2, ఆ బోల్టులు అయితే తీసేసుకొని టైమింగ్ చైన్ ఇట్లా సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ టైమింగ్ చైన్ ఉంది కదా, ఇట్లా సైడ్కి అయితే పెట్టేసుకున్న తర్వాత దీనికి మనకు 12 నెంబర్ బోల్టులు అయితే ఉంటాయి హెడ్ స్టెడ్లకు. ఈ స్టెడ్లకు 12 నెంబర్ బోల్టులు ఉంటాయి. ఎట్లా అంటే ఇట్లా ఉంటాయి. వీటిని అయితే ఓపెన్ చేసుకొని మనం దీన్ని కంప్లీట్గా బయటకు అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ వీటికి థ్రెడ్డింగ్ వేపియాలి. ప్రాబ్లం ఏంటిదంటే ఈ థ్రెడ్డింగ్ అనేది క్యాప్ని ఇట్లా టైట్గా పట్టుకోలే. ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉన్న తర్వాత ఇక్కడ మీకు హోల్స్లో కింద కనబడుతున్నాయి కదా, ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్న తర్వాత దానికి ఈ బోల్టులు అయితే ఫిట్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ లోపల థ్రెడ్డింగ్ అనేది ఓడుతోటే దీన్ని బాగా ఆల్టరేషన్ అయితే చేసిర్రు. దీనికి ఎంసీల్ పెట్టిరు, అనాబాండ్ పెట్టిరు. ఇంకా ఇది చూడవచ్చు ఇక్కడ ఎంత దీన్ని డేంజర్గా అయితే పెట్టిరు. అయినా ఇదైతే ఆయిల్ ఆగదు, ఎందుకంటే రన్నింగ్లో ఆయిల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఆగది. అటువంటి టైంలో దీన్ని తీసి మనం దీనికి థ్రెడ్డింగ్ వేయించుకున్నాం అనుకో, కంప్లీట్గా అయితే మళ్ళీ ఇక సెట్ అయిపోతుంది. నేను దీన్ని ఓపెన్ చేసినా కదా, దీనికి థ్రెడ్డింగ్ వేయించి మళ్ళీ అయితే ఫిట్ చేసి ఇస్తా. థ్రెడ్డింగ్ వేయించిన తర్వాత కూడా మీకు ఎట్లా ఉంటుంది అనేది చూపెడతాం. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్తానా, ఇది కంప్లీట్ వెళ్ళిపోయింది. ఇట్లా నేను పెట్టుడుతోటి వెళ్ళిపోయింది, ఇంత సగం వరకు వెళ్ళిపోయింది. అంటే దీనిలో లోపల థ్రెడ్డింగ్ అనేది లేదు. ఒకసారి చూపెడతాం మీకు. ఈ లోపల కంప్లీట్ అనేది థ్రెడ్డింగ్ అనేది మొత్తం అవుట్ అయిపోయింది. ఇటు సైడ్ చూసుకుంటే ఇది కూడా సగం కంటే ఎక్కువ అవుట్ అయిపోయింది. అందుకోసమని మనం ఈ 2 అయితే చేంజ్ చేసేస్తున్నాం. దీనికి థ్రెడ్డింగ్ అయితే కొత్త వేపిస్తున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. దీనికి థ్రెడ్డింగ్ కూడా ఎట్లా వేపిస్తా అనేది కూడా అయితే కొద్దిగా అయితే డీటెయిల్గా అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తా. థ్రెడ్డింగ్ వేయించిన తర్వాత కంప్లీట్ అయితే ఫిట్ చేసి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు చూపెడతాం. దీనికి లోపల థ్రెడ్డింగ్ వేయాలి కదా మళ్ళీ. వేడి పోతుంది. ట్రై గడ్డ కట్టిపోయింది లోపల గడ్డ బయటని
హీటింగ్ సార్. అయితే కంప్లీట్గానైతే ఇన్నర్ సైడ్ నుండి మనకైతే హెడ్కి సంబంధించిన ర్యాకర్ దానికైతే థ్రెడ్డింగ్ తోటి ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం బోల్ట్ ఎక్కించుకోవడానికి కూడా థ్రెడ్డింగ్ అయితే ఫిట్ చేసుకోవాలి. అందుకోసమని ఆ హోల్ని కొద్దిగా మనకు 10 నెంబర్ కాబట్టి దానికి తగ్గట్టు అయితే డ్రిల్ తోటి హోల్ అబ్లాంగ్ చేసుకొని దీనికైతే ట్యాప్ సెట్ అయితే వేసేస్తారు. ట్యాప్ సెట్ కూడా ఎట్లా వేస్తారు అనేది అయితే మీరు వీడియోలో కంప్లీట్గానైతే చూడవచ్చు.